మా కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, సిబ్బందికి మరియు ఆత్మీయులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మిడ్ వెస్ట్ లిమిటెడ్. అంటే కాదులే ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు గదా! ఇప్పుడు వచ్చే మార్గంకి కొండలు, గుట్టలు ఎక్కి రావాల్సిన పరిస్థితి ఉంది. ఆ! అలాగే వచ్చేవాళ్ళా భక్తులు? ఇదే కాలిదారినే వచ్చేవాళ్ళు. కానీ ఇబ్బంది పడుతున్నారు చెట్లు, చేమలు పెరిగి. కానీ కొంచెం దారి మాదిరిగా ఈడికి వచ్చేదానికి, చేరుకునే దానికి భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటది అని మా కోరిక. అయితే ఇంత చారిత్రాత్మకంగా మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆ 2 కొండల మధ్యలో నుంచి నీళ్లొస్తున్నాయి. ఈత చెట్ల మధ్యలో ఆ! నుంచి. అది శివుడి వరకు, గుడి వరకు వెళ్తున్నాయి. ప్లస్ ఇక్కడ ఆంజనేయ స్వామి ముద్రలున్నారు. ఇంత చారిత్రాత్మకమైన ప్రదేశంలో ఇంత చిన్న చూపు ఎందుకని మీరెప్పుడు అధికారులను కలవలేదా? అధికారిని కలవడానికి ఇది మా సొంత అంటే మా గ్రామాల తరపున శివాలయమే కానీ ఎండోమెంట్‌లో గానీ, గవర్నమెంట్‌లో గానీ కలిసింది గాదు. గవర్నమెంటు చర్య తీసుకోవడానికి వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉంటే చర్య తీసుకుంటది. ఇది మా సొంత ప్రయత్నాలు. కొంతకాలం సోమదేవపల్లి, మా ఊరు 2 కలిసి చేసినాయి. ఇప్పుడు మా ఊరికి అనుకూలం ఇచ్చింది హైకోర్టు. కొన్ని సంవత్సరాల నుంచి 30, 40 సంవత్సరాల నుంచి మేమే ఈ దేవుని సేవ చేస్తున్నాము. సర్వ కార్యక్రమాలు కూడా శివరాత్రి గానీ, కార్తీక మాసంలో 5 వారాలు అన్నదానము, ఎలాంటి ఇబ్బంది లేకుండా మా గ్రామస్తులే అందరం కలిసి చేస్తున్నాం ఇంతవరకు. హ్మ్. కానీ గవర్నమెంట్ అంటూ ఏ చర్య తీసుకోలే. కాదు. ఇంత చారిత్రాత్మకమైన ప్రదేశం. ఆ! ఆంజనేయ స్వామి పాదముద్రలున్నాయి. ఆయనకు తోక గుర్తులున్నాయి. ఇటే వెళ్ళాడని చెప్పేసి మీ పూర్వీకులు కూడా చెప్పారంటున్నారు కదా! ఇది ఏమన్నా శాసనాల ద్వారా గానీ, ఏదైనా ఆధారితంగా గానీ మీదికి ఎక్కడైనా ఇక్కడ రాయటం గానీ, ఏదైనా ప్రత్యేకమైన పండుగలు, పబ్బాలు జరగటం గానీ ఇక్కడ ఏమైనా ఉంటదా? ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలనైతే దగ్గరనైతే జనాలు భక్తులు వచ్చి చూసి పూజలు, దీపాలు ఎలిగించుకొని పోతూనే ఉంటారు. కానీ చరిత్రలోనైతే పడలే. మా శివాలయం అయితే చరిత్రలో ఉంది. ప్రతి ఒక్క చోట ఈ శివాలయం చరిత్ర చాలా గొప్పది. గత 40 సంవత్సరాల క్రితము, దాదాపు నా వయసు 15 సంవత్సరాలు ఉంటుంది అప్పుడు. ఎద్దుల్లాగా బండ కింద మనిషి పిల్లోడు పడితే, ఆ పిల్లవాడు సగం బండ కిందికి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి చిన్న పిల్లవాడు 12 సంవత్సరాల అబ్బాయి. మా వీళ్ళు బట్టలు ఉతికే అబ్బాయే. అయితే ఆ బండ కింద పడితే ఎద్దులు బండ కాడి అట్ట ఎత్తి నిలబెట్టినాయి. నిలబెడితే బండలో నుంచి ఆ అబ్బాయిని లాగితే బతికి లేచి అట్ట నిలబడ్డాడు. ఎలాంటి దెబ్బ తగలే ఆయనకు. అప్పటేళ్ళ నుంచి ఈ భగవంతుని నమ్ముతున్నా. కానీ భక్తులు కూడా నమ్మినోళ్ళకు నమ్మినంత శివయ్య చేస్తున్నాడు ఈడ. ఆ ప్రభావం అయితే ఉంది. అంటే ఇప్పుడు మీరు ఆ పిల్లవాడిది మహిమ జరిగినట్టు, హ్మ్. ఇక్కడ ఆంజనేయ స్వామి పాదాలను దర్శించుకుపోయిన వాళ్ళు ఏదైనా మంచి మహిమలు జరిగి వాళ్ళకి మంచి మేలు జరిగిందని చెప్పేసి ఎవరైనా వచ్చి చెప్పటం గానీ, దానికి సంబంధించి మీకు తెలియజేయటం గానీ ఏమైనా జరిగిందా? చెప్పిండ్రు కానీ ఈడికి వచ్చి పూజ చేసుకున్నా ఈయన నమ్మిన ఆంజనేయ స్వామి పాదాల గురించి కూడా చెప్తున్నారు. కానీ పెద్దగా దీన్ని అంటే తీసుకోలే, పరిగణంలోకి తీసుకోలే. ఎందువల్ల అంటారు? ఎందువల్లనంటే డెవలప్మెంట్ లేక. అంటే ఇప్పుడు మీ గ్రామస్తులందరూ కొన్ని గ్రామాల కింద ఉంది గదా! ఈ గ్రామస్తులు ఏదైనా బాగు చేసుకొని భక్తులకి ఇంకా సౌకర్యంగా ఇక్కడికి వచ్చిపోయేదాని కోసం ఇంకా ఈ ప్రాంతం అంతా చుట్టూ చెట్టు చేమలు ఉన్నాయి గదా! ఈ ప్రాంతం అభివృద్ధి చేసేదాని కోసం ఏం చేయలేదా? ఎందుకంటే ఇన్కమ్ తక్కువ స్వామి ఇక్కడ. ఈ దేవునికి ప్రాపర్టీ తక్కువ. ఏదో ప్రజలను సందా చేసుకొని ఇంకోటో చేసేవాళ్ళమే. కానీ ఈ డబ్బు అనేది మాకు వీటికి చేయాలంటే కొంత డబ్బు ఖర్చు అవుతుంది. పైగా ఈ 2 గ్రామాలు కూడా ఈ దేవుని మీద ఇంట్రెస్ట్తో అభివృద్ధి ఆయన చేస్తున్నారు. కానీ డబ్బు తక్కువ, ఆయనకు ఆదాయం తక్కువ. దానివల్ల వీడికి దారి రావాలంటే కొంత ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు భరాయించేది గవర్నమెంట్ అయితే చేయగలదు. కానీ మేము ప్రజలం చేయాలంటే చేయలేకనే ఇట్లా కాలినడకనే నడుస్తున్నాం. అయితే చివరిగా ఒక మాట చెప్పండి. మీరు చిన్నప్పుడు మీ తాతలు, ముత్తాతలు ఉన్నప్పుడు ఇక్కడ బాగా విరివిగా వచ్చి పూజలు, పురస్కారాలు నిర్వహించేవాళ్ళు అంటున్నారు. ఆ, ఇప్పుడు తగ్గిపోయింది. ఉమ్. వాస్తవేనా? లేదు స్వామి, తగ్గేం పోలే ఇప్పటికి కూడా. ఇప్పుడు ఇంకా ఎక్కువే వస్తున్నారు భక్తులు. కానీ డెవలప్మెంట్ దారి లేకనే ఇబ్బంది పడుతున్నారు. కానీ పైకి డెవలప్మెంట్ అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక్కడ జరుగుతుంది ప్రజలు భక్తులు రావడం. అప్పుడు మేము గడ్డికొచ్చి చూసేవాళ్ళం. మా జయనాన్న గారి తరాలలో ఊరికి వచ్చిపోయేటోళ్ళే. ఈడికి రావడము మేము ఎరిగిన తర్వాత, దేవుని గుడి డెవలప్మెంట్ అయిన తర్వాత ఈడ కూడా బాగా భక్తులు వస్తున్నారు. ఈడ కూడా పూజలు పునస్కారాలు జరుగుతున్నాయి. డెవలప్మెంట్ అయితే తక్కువ లేదు. ఇక్కడ జనాలు రావడం భక్తులు కంపల్సరీ ఎక్కువ ప్రాంతం వస్తున్నారు. డెవలప్మెంట్ లేదు. ఈడ డెవలప్మెంట్ దారి లేకనే ఇబ్బంది పడుతున్నారు. కరోనా వచ్చిన తర్వాత లేకపోవడం వల్ల జనాభా తగ్గిపోయినారు. ఇది ఈ రామాపురంలో ఉన్నటువంటి ఆంజనేయ ఆంజనేయ స్వామి పాదాల వద్ద ఉన్నటువంటి పరిస్థితి. ఎంతో చారిత్రాత్మకమైన ప్రాంతమైనప్పటికీ ఇక్కడ గతంలో పూర్వీకులు అంటే ఇప్పుడు మనకు చెప్తున్న వారు తాతలు, ముత్తాతలు కూడా దీన్ని బలంగా నమ్ముతున్నారు. ఇక్కడికి మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి పూజలు, పునస్కారాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో అదే శివరాత్రికి పూర్తిగా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకమైన వసతులు లేకపోవటం, ఈ ప్రాంతానికి రావడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడం వల్ల చారిత్రాత్మకమైన ఈ ప్రదేశం పూర్తిగా కూడా కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం కానీ కొంత అభివృద్ధి చేస్తే
మరొక పుణ్యక్షేత్రంగా ఈ ప్రాంతం అయితే విరాజిల్లుతుందని చెప్పేసి కూడా గ్రామస్తులు తమ మనోభావాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి. ఈ రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మరింత ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆర్టీవీ నుంచి కూడా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, గిద్దలూరు, మార్కాపురం జిల్లా. ఈ దారి కూడా స్వామి ఇట్లా పోతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.